హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి స్టార్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఎవరి కోసం అంటే ఎవరికైతే పిగ్మెంటేషన్ ఉందో, పింపుల్స్ ఉన్నాయో, డార్క్ స్పాట్స్ ఉన్నాయో, సో వాళ్ళందరి కోసం ఒక మంచి డిఐవై రెమెడీ అయితే నేను ఈరోజు మీకు చూపిస్తాను. అది చాలా బాగా వర్క్ చేస్తుంది స్కిన్కి. ఈ రెమెడీని మీరు కంటిన్యూగా ఒక 15 days అయితే వాడండి. వాడిన తర్వాత మీకు డెఫినెట్లీగా రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే ఆ రెమెడీ ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 1/2 tablespoon కాఫీ పౌడర్ అండ్ 1/2 tablespoon టర్మరిక్ అండ్ 1/2 tablespoon అలోవెరా తీసుకోండి. మీకు ఇక్కడ ఫ్రెష్ అలోవెరా దొరికితే ఇంకా బెస్టే. నాకైతే ఫ్రెష్ దొరకలేదు, నేను పతంజలి అలోవెరా యూస్ చేస్తున్నాను. అండ్ 2 tablespoon రా మిల్క్ తీసుకోండి. అండ్ ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే మీకు అంత మంచి రిజల్ట్ వస్తుంది. సో మనం ఒక స్పూన్ తీసుకొని దాంతో అయితే మిక్స్ చేసేసుకుందాం మొత్తం. సో దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో కూడా నేను చూపిస్తాను. అండ్ ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీ చూడండి, ఇట్లా ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం ఫేస్కి అప్లై చేసేసుకుందాం. సో ఫస్ట్ మనం ఫేస్కి ఎట్లా అప్లై చేసుకోవాలి అంటే ఎట్లా అంటే అట్లా ఫుల్ ర్యాష్గా అయితే అప్లై చేసుకోవద్దు. ఏదో తొందర ఉంది అన్నట్టు తొందరగా అయితే అస్సలు అప్లై చేసుకోవద్దు. ఇక్కడ నేను వీడియోలో అయితే వీడియో ఫాస్ట్లో పెట్టాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. సో మీరు మాత్రం మెల్లగా స్లోగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఫేస్ చాలా సెన్సిటివ్ కాబట్టి మనం ఎంత స్మూత్గా ఫేస్ని మెయింటైన్ చేస్తామో అంత మంచిగా ఫ్రెష్గా ఉంటుంది మన ఫేస్. సో ఇట్లా మొత్తం అప్లై సో మనం నెక్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్ కూడా మొత్తం మంచిగా అప్లై చేసేసుకోవాలి. ఇది డిఐవైస్ అనే కాదు, మీరు మార్నింగ్ లేవగానే మీ స్కిన్కి ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేసినా నెక్ కూడా యూజ్ చేయాలి కంపల్సరీ. సో ఇక్కడైతే నేను మొత్తం అప్లై చేసేసుకున్నాక ఒక 15 minutes వెయిట్. సో ఆఫ్టర్ 15 minutes అనమాట, చూడండి మొత్తం డ్రై అయిపోయింది. సో ఇప్పుడైతే నేను క్లీన్ చేసుకొని చూపిస్తాను మీకు. అండ్ నేనైతే ఇక్కడ వెట్ క్లాత్ తీసుకుంటున్నాను. మీరైతే మంచిగా ఫేస్ వాష్ చేసేసుకోండి. నేను ఇక్కడ మీకు చూపించాలి కాబట్టి నేను వెట్ క్లాత్ తీసుకుంటున్నాను. అండ్ నార్మల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అండ్ నేను కూడా నార్మల్ వాటర్తోనే క్లాత్ డిప్ చేసి నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసినప్పుడు కూడా ఫేస్ని మంచిగా స్మూత్గా క్లీన్ చేయాలి. ఎట్లా అంటే ఇట్లా తొందరగా అయితే క్లీన్ చేయొద్దు, చాలా స్మూత్గా చేయండి. అండ్ మీరు నార్మల్ ఫేస్ వాష్ చేసుకుంటే మాత్రం ఒక జస్ట్ నార్మల్గా ఫేస్ని ఇట్లా తడిపేసుకొని స్క్రబ్ కింద కూడా చేసేసుకోవచ్చు దీంతో. అట్లా కూడా మీకు డర్ట్ కూడా ఇంకేమన్నా ఉన్నా సరే వచ్చేస్తుంది. అండ్ నెక్ని కూడా క్లీన్ చేసుకోవాలి. నెక్ని కూడా మర్చిపోవద్దు, అస్సలు నెక్ని మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే చూడండి గ్లో ఎట్లుందో ఫేస్లో, ఎంత మంచిగా గ్లో అవుతుంది కదా ఫేస్. సో మీరు కూడా ఈ రెమెడీ యూస్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. అండ్ చాలా స్మూత్గా కూడా అయ్యింది స్కిన్. అండ్ డెడ్ సెల్స్ కూడా అన్నీ రిమూవ్ అయిపోయాయి. చూడండి నేను నార్మల్గా క్లీన్ చేసుకున్నా సరే నాకు స్కిన్ ఎట్లా గ్లో అవుతుందో, మీరు ఫేస్ వాష్ చేసుకుంటే కూడా ఇంకా నా స్కిన్ కంటే కూడా ఇంకా మంచిగా గ్లో అయితే మీకు కనిపిస్తుంది మీ ఫేస్లో. సో ఎందుకు అంటే మనం వాడిన 4 ఇంగ్రీడియంట్స్ మన స్కిన్కి ఎట్లా వర్క్ చేస్తుందో నేను చెప్తాను ఇప్పుడు. సో మనం ఫస్ట్ వచ్చి కాఫీ పౌడర్ యూస్ చేసాము. కాఫీ పౌడర్ మన స్కిన్కి ఇన్స్టెంట్ గ్లో చేస్తుంది అనమాట. అంటే అన్ఈవెన్ స్కిన్ ఉన్నా సరే మొత్తం ఈవెన్ స్కిన్ టోన్ చేసేస్తుంది, మంచి బ్రైట్నెస్ని కూడా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మిల్క్ అనమాట. మిల్క్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఆ డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నా లేకపోతే డర్ట్ ఉన్నా సరే స్కిన్ నుంచి మొత్తం రిమూవ్ చేసేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలోవెరా వచ్చి మనకి స్కిన్కి మంచి మాయిశ్చరైజర్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి మన స్కిన్ని మంచిగా మాయిశ్చరైజ్ చేసేస్తుంది అలోవెరా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టర్మరిక్ అనమాట. అండ్ ఈ టర్మరిక్ అయితే ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ యాంటీబయాటిక్లా పనిచేస్తుంది స్కిన్కి. సో పింపుల్స్ని కూడా మనకి రెడ్యూస్ చేసేస్తుంది. సో మీరు కూడా ఈ డిఐవై వాడి మీకు వచ్చిన రిజల్ట్ నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఇది ఎట్లా వర్క్ అయిందో, మీకు నచ్చిందో అని కూడా నాకు కామెంట్.
సో ఇప్పుడు మీకు ఈ DIY రెమెడీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. అండ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితేనే షేర్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ ఆ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా అది మీకు నోటిఫికేషన్ వస్తుంది, అది మీరు మిస్ అవ్వకుండా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.